వెల్కమ్ టు MG9 న్యూస్. క్రీస్తు మహాత్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే. ప్రపంచ క్రైస్తవులు ఈ రోజు గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని క్రైస్తవుల ఫాదర్ టోనీ ఆధ్వర్యంలో దొడ్డి బెలగల్ గ్రామం నందలి RCM చర్చి నుండి కోసిగి కేంద్రంలో రంగప్ప గట్టుపై వరకు సిలువను మోసుకుని పోతూ ప్రార్థనలతో భక్తితో ప్రభువైన యేసుక్రీస్తు మరణ పాటలను ధ్యానించుకున్నారు. మానవరి పాప ప్రక్షాళన కొరకు నజేరుడైన యేసు సిలువపై రక్తాన్ని చిందించి మన పాపాలను క్షమించి మనల్ని దేవుని రాజ్యానికి వారసులుగా చేసిన రోజే ఈ రోజు. అందుకే ఈ రోజు శుభ శుక్రవారం అని కొనియాడుతున్నాము. ప్రేమ, కరుణ, జాలి, దయ, క్షమాగుణం, ఓర్పు, సహనంతో కొనసాగిన యేసు సన్మార్గ జీవితం అందరికీ అనుసరణీయమని, మానవులమైన మనమందరం ఒకరి ఎడల ఒకరు ప్రేమ, క్షమాపణ గుణం కలిగి మన పాపాలను దేవుని చెంత ఒప్పుకొని మంచి క్రైస్తవ జీవితం జీవించాలని వాక్యోపదేశకులు అంతయ్య పిలుపునిచ్చారు. మండలంలోని RCM క్రైస్తవులు ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాస ప్రార్థనలతో వృద్ధులు, పిల్లలు సహా పెద్ద ఎత్తున కొండపై వరకు శిల్వ మార్గంలో పాల్గొని పాపుగారి పిలుపు మేరకు ప్రపంచ ప్రజల యుద్ధాలు చేయకుండా శాంతి, ప్రేమ, సహనంతో జీవించాలని ప్రత్యేకంగా ప్రార్థించారు. 3వ రోజు అనగా ఆదివారం క్రీస్తు ప్రభువు మరణం జయించి సజీవుడై లేస్తాడని, ప్రభువు పునరుద్ధానం కొరకు ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని ఈ సందర్భంగా ఫాదర్ టోనీ, ఫాదర్ జాన్సన్ భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మౌంట్ కార్మెల్ ఫాదర్లు, సిస్టర్లు, మండలంలోని క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. దేవుని విశ్వసింపని నాస్తికుల కొరకు ప్రార్థించడము, వారి చిత్తశుద్ధితో ధర్మ మార్గమును అనుసరించుచు దైవమును ప్రవర్తించు సత్యమును కనుగొనడంలో మేము పరస్పర సోదర ప్రయాణంతో అభివృద్ధి చెందొచ్చు. ఇదిగో శిలువమాను దీని నుండి లోక రక్షకుడు వేలాడును. యేసుక్రీస్తు ప్రభువు దాదాపుగా 2000 సంవత్సరాల పైబడి యెరూషలేము నగరంలో సిలువను మోసుకుంటూ మానవుల పాప రక్షణ కోసం తన రక్తాన్ని చిందించి మనకు రక్షణ తీసుకొని వచ్చారు. వేదాలలో, ఉపనిషత్తుల్లో కూడా అదే ఉంది. కల్మషము లేని ఒకటి జంతువు కానీ మనిషి కానీ రక్తం చిందిస్తే మన పాపాలు క్షమింపబడతాయి అన్నారు. అందులో యేసుదేవుడు కూడా నిష్కల్మషుడు, పాపము లేనివాడు. మన మనుషుల పాప రక్షణ కోసం తన రక్తాన్ని చిందించి శిలువపై మనకు రక్షణ తీసుకొచ్చారు. ఈ శుక్రవారం దాదాపుగా ప్రపంచమంతా క్యాథలిక్స్ 200 కోట్ల మంది ఈ పూట ఉదయం నుండి సాయంత్రం వరకు ఆధ్యాత్మికమైన